ఎక్కడా కూడా 30-35% మించి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక మీకు పేరు చెప్తే బాగుండదు కానీ ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ మొన్న మా నాయకుడికి ఫోన్ చేసి, ఒక నాయకుడు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, అరే ఏం పెట్టినరా మీరు, ఇది పని లేని పని, ఈ గవర్నమెంట్ కొనుడు ఏందా నాకు అర్థం కాదు, ధాన్యం మీరు లేని పని పెట్టిన మా కేసీఆర్ గారు, మాకు ఇప్పుడు ఆ ప్రెజర్ అవుతుంది అని చెప్పి మా నాయకుడికి ఇంకో కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి నిష్ఠూరం ఆడుతూ ఉన్నాడు. ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట, నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన, మొత్తం మార్కెట్ యార్డంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే, వచ్చి వారం రోజులైంది సార్, వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే ట్రాక్టర్ అయితే 2000 కడుతున్నాం. రైతులు తమ నోటెంబడి వాళ్ళు చెప్పిన మాట. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.